Hi friends, my name is Aruna. Welcome back to our channel PA Education Tutorials. Today's class లో మనం లెబ్నిజ్ టెస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామ్లో స్టేట్మెంట్ ప్రూఫ్ కూడా మనల్ని అడుగుతాడు. సో స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇఫ్ యూఎన్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే యూఎన్ అనే సీక్వెన్స్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా మనకి 0 కంటే పెద్ద టర్మ్ అని అర్థం. ఇప్పుడు ఈ 0 కంటే పెద్ద టర్మ్ ఉన్న యూఎన్ అనే సీక్వెన్స్కి మనకి 2 కండిషన్స్ ఇచ్చాడు. u1 u2 u3 అండ్ సో ఆన్ యూఎన్ un+1. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి u1 అనే టర్మ్ u2 కంటే పెద్దది అంటే u2 టర్మ్ అనేది దీనికన్నా కొంచెం చిన్న వాల్యూ అని, అలా దీనికన్నా u3 అనేది ఇంకాస్త చిన్న వాల్యూ. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ సీక్వెన్స్లో టర్మ్స్ అనేవి వాటి యొక్క వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ కండిషన్ నెంబర్ ఏ ఏంటంటే డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్తున్నారు. కండిషన్ బి ఏంటంటే మనకి లిమిట్ n tends to infinity un is equal to 0 అని చెప్తున్నాడు. దెన్ ద ఆల్టర్నేటింగ్ సిరీస్ సమ్మేషన్ n is equal to 1 to infinity minus 1 power n-1 un is కన్వర్జెంట్ అని చెప్పమంటున్నాడు. ఇక్కడ un అనే సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ని యూజ్ చేసుకొని దీని యొక్క 2 కండిషన్స్ డిక్రీజింగ్ సీక్వెన్స్ ఇంకా దాని యొక్క లిమిట్ 0, ఈ 2 కండిషన్స్ని యూజ్ చేసుకుని మనం ఈ ఆల్టర్నేటింగ్ సిరీస్ అనేది కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రూఫ్లో మనకి స్టేట్మెంట్లో ఏదైతే అర్థమైందో దాన్నే తీసుకుంటున్నాం. యూఎన్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్, యూఎన్ ఈజ్ డిక్రీజింగ్ సీక్వెన్స్, లిమిట్ n tends to infinity un is equal to 0. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఈ సిరీస్ని మనం కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం కదా. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ సమ్మేషన్ n is equal to 1 to infinity minus 1 power n-1 un is కన్వర్జెంట్. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే లెట్ ఎస్ఎన్ బి ద nth పార్షియల్ సమ్ అని చెప్తున్నాం. మనకి ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క డెఫినేషన్ మీరు అందరూ చూసుకుని ఉంటారు కదా. ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క డెఫినేషన్ ప్రకారంగా మనకి ఏంటంటే యూఎన్ అనేది ఒక సీక్వెన్స్ అయితే ఎస్ఎన్ ఆల్సో సీక్వెన్స్. యూఎన్ అనేది ఒక సీక్వెన్స్ను దాన్ని మనం u1 u2 u3 అండ్ సో ఆన్ యూఎన్ ఈ విధంగా రాసుకుంటున్నాం. ఎస్ఎన్ ఆల్సో సీక్వెన్స్, కానీ దాన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేసుకుంటున్నామంటే u1 + u2 + u3 అండ్ సో ఆన్ యూఎన్ వరకు మనం ఈ విధంగా ఎస్ఎన్ని డిఫైన్ చేసుకుంటున్నాం. దెన్ ఎస్ఎన్ ఈజ్ కాల్డ్ అన్ ఇన్ఫైనైట్ సిరీస్. ఎస్ఎన్ ఒక సీక్వెన్స్ కానీ మనం ఎస్ఎన్ని ఇన్ఫైనైట్ సిరీస్ అని కూడా చెప్పచ్చు. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై సమ్మేషన్ యూఎన్ ఆర్ సమ్మేషన్ n is equal to 1 to infinity un. సో దీన్ని బట్టి మనకి ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క డెఫినేషన్ బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ ఎస్ఎన్ అనేది ఒక సీక్వెన్స్ ఇంకా సిరీస్ కూడా. ఇక్కడ మనం ఈ విధంగా రాసుకుంటున్నాం ఎస్ఎన్ is equal to u1 - u2 + u3. ఇది ఏ విధంగా రాసామంటే మనం సమ్మేషన్ n is equal to 1 to infinity minus 1 power n-1 un అనేది ఇచ్చారు కదా మనకి. ఇందులో మనం n ప్లేస్లో 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ టర్మ్స్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ నేను 1 సబ్స్టిట్యూట్ చేశాను. 1 - 1 మనకి -1కి పవర్లో 0 వచ్చింది. దేనికైనా పవర్లో మనకి 0 ఉందంటే దాని వాల్యూ అనేది మనకి 1. సో -1కి పవర్లో 0 ఉన్న దాని వాల్యూ వచ్చేసి మనకి 1 కాబట్టి ఇక్కడ +u1 అనేది వచ్చింది. సో ఇక్కడ నేను 2ని సబ్స్టిట్యూట్ చేశాను. 2 - 1 అంటే మనకి 1. -1కి పవర్లో 1 ఉంటే దాని వాల్యూ -1 కదా. మనకి 1కి పవర్లో ఎంత ఉన్నా దాని వాల్యూ 1 ఉంటుంది. మనకి పైన పవర్లో ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు +1, అలాగే ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనకి -1 వస్తుంది. చూడండి, ఒక పాజిటివ్ టర్మ్, నెగిటివ్ టర్మ్, పాజిటివ్ టర్మ్, నెగిటివ్ టర్మ్, పాజిటివ్ టర్మ్, నెగిటివ్ టర్మ్ అండ్ సో ఆన్ టర్మ్స్ అన్నీ కూడా మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే కొలది వస్తాయి. సో మనం ఎస్ఎన్ is equal to u1 - u2 + u3 - u4 + u5 - u6 అండ్ సో ఆన్ ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఇది ఆల్టర్నేటింగ్ సిరీస్ కాబట్టి మనకి ఆల్టర్నేటింగ్గా టర్మ్స్ అనేవి వస్తాయి. సో అండ్ సో ఆన్ -1 power n-1 un అని తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఈ ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క డెఫినేషన్ బట్టి మనకి ఎస్ఎన్ అనేది సీక్వెన్స్ ఆర్ సిరీస్ రెండు కూడా మనం చెప్పచ్చు. ఎస్ఎన్ని మనం ఇక్కడ సీక్వెన్స్ అని చెప్పచ్చు, సిరీస్ అని కూడా చెప్పచ్చు. ఈ ఎస్ఎన్ అనే సీక్వెన్స్ని ఇప్పుడు కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. సో ఇది ఎస్ఎన్ కన్వర్జెంట్ అయితే సమ్మేషన్ n is equal to 1 to infinity minus 1 power n-1 un ఆల్సో కన్వర్జెంట్ అవుతుంది. ఎస్ఎన్ని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయడం కోసం మనం ఈ ఎస్ఎన్ అనే సీక్వెన్స్ నుంచి s2n అనే సబ్ సీక్వెన్స్ని తీసుకుంటున్నాం. s2n అనే సబ్ సీక్వెన్స్లో మనకి u1 - u2 + u3 u4 అండ్ సో ఆన్ -u2n వాల్యూస్ వరకు మనకు ఉంటాయి. సో ఇక్కడ మనకి లాస్ట్ టర్మ్ -u2n తీసుకున్నాం.
లాస్ట్ టర్మ్ మైనస్ u2n ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనకి -1 un ఈ విధంగా ఉంది కదా, ఈ n ప్లేస్లో మనం 2nని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఈ 1కి పవర్లో వాల్యూని అయితే మీరు చూడండి 2n - 1 కదా, 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ టర్మ్స్ అయితే తీసుకున్నాను నేను. ఈ పవర్ ఈ n ప్లేస్లో నేను 2n సబ్స్టిట్యూట్ చేసుకుని n ప్లేస్లో 1 2 3 అండ్ సో ఆన్ టర్మ్స్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్తో దేంతో 2ని మల్టిప్లై చేసినా మనకి ఈవెన్ నెంబర్సే వస్తాయి. సో ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు మనం -1 చేసామనుకోండి మళ్ళీ అది ఆడ్ నెంబర్ అయిపోతుంది. ఈ 1కి పవర్లో మనకి ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మనకి మైనస్ వాల్యూ వస్తుంది. సో అందుకని ఇక్కడ మనకి -u2n అయ్యింది. సో అందుకని ఇక్కడ మనకి -u2n వాల్యూ అనేసి వచ్చింది. s2n అనే సబ్సీక్వెన్స్లో మనకి u1 నుంచి -u2n వాల్యూస్ వరకు ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈ సబ్సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ అది ఇంక్రీజింగ్ సీక్వెన్సా డిక్రీజింగ్ సీక్వెన్సా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, s2n n ప్లేస్లో మనం n+1 తీసుకోవాలి. సో s2n n ప్లేస్లో మనం n+1 దాని తర్వాత టర్మ్ తీసుకున్నప్పుడు అది ఇంక్రీజ్ అవుతే ఇంక్రీజింగ్ సీక్వెన్స్, డిక్రీజ్ అవుతే డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్తాం కదా. సో నెక్స్ట్ టర్మ్ తీసుకున్నాం. నెక్స్ట్ టర్మ్ తీసుకున్నప్పుడు ఈ 2తో n+1ని మల్టిప్లై చేస్తే 2n+2 వరకు ఉంటుంది. దీంట్లో వాల్యూస్ మనకి u1 నుంచి అండ్ సో ఆన్ -u2n+2 టర్మ్స్ వరకు దీంట్లో వాల్యూస్ అన్నీ ఉంటాయి. మనం s2n+2 -s2n చేసామంటే మనకి మీకు కంపారిజన్ అనేది అర్థం అవడం కోసం నేను కలర్ చేంజ్ చేశాను. ఇక్కడ u1 క్యాన్సిల్ అయిపోద్ది, u2 e3 u4 అండ్ సో ఆన్ -u2n వరకు ఈ వాల్యూస్ అన్నీ మనకి క్యాన్సిల్ అయిపోతాయి. కింద u2n +1 -u2n+2 ఈ 2 టర్మ్స్ అనేవి మనకి మిగులుతాయి. un అనే సీక్వెన్స్ ఏ సీక్వెన్స్ అని చెప్తున్నారు, మనకి డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పారు కదా. ఇప్పుడు డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే un = 9 8 7 అన్ని పాజిటివ్ టర్మ్స్ అంటున్నారు, సేమ్ టైం డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్తున్నారు un అనేది. అందులో మనకి 9 8 7 ఈ విధంగా టర్మ్స్ అనేవి ఉంటాయి కదా. ఉన్నప్పుడు మనకి ఫస్ట్ వాల్యూ నుంచి సెకండ్ వాల్యూ ఏదైతే మనకి 9 అనేది ఫస్ట్, 8 అనేది సెకండ్ టర్మ్ అవుతుంది. సో 9లో నుంచి 8 తీసేసినట్లయితే మనకి ఒక +1 అనే పాజిటివ్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ u2n+1 అనేది ఇది ఫస్ట్ టర్మ్, ఇది దాని తర్వాత వచ్చే టర్మ్. అంటే డిక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి ఈ టర్మ్ అనేది పెద్దగా ఉంటుంది, దీని తర్వాత వచ్చే టర్మ్ అనేది చిన్నగా ఉంటుంది. సో ఈ పెద్ద టర్మ్ నుంచి మనం చిన్న టర్మ్ని మైనస్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక పాజిటివ్ వాల్యూ వస్తుంది. పాజిటివ్ వాల్యూ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, >= 0 బై కండిషన్ ఏ ద్వారా దీన్ని మనం >= 0 అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనకి వాల్యూ అనేది 0 కంటే పెద్దదే అయిందంటే మనకి s2n+2 -s2n కూడా మనకి >0 అవుతుంది. అంటే మనకి s2n+2 s2n+2 వాల్యూ అనేది s2n కంటే మనకి పెద్ద వాల్యూ అని ప్రూవ్ అయింది. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది, సో దట్ ద సబ్సీక్వెన్స్ ఆఫ్ s2n ఈజ్ అన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. s2n అనే సీక్వెన్స్ మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయింది. ఇప్పుడు మనం ఈ s2n అనే సీక్వెన్స్కి ఇంక్రీజ్ అయ్యి బౌండెడ్ అబోవ్ ఉందని ప్రూవ్ చేయగలిగితే మనం దాన్ని కన్వర్జెంట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకి దీనికి బౌండెడ్ అబోవ్ ఉందా లేదా అని చూద్దాం. s2n తీసుకున్నాం. s2nలో వాల్యూస్ ఎక్కడి వరకు ఉంటాయి, u1 - u2 + u3 - u4 అండ్ సో ఆన్ -u2n వరకు మనకి s2nలో వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి కదా. మనకి డిక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి యూఎన్లో టర్మ్స్ ఈ విధంగా తీసుకోవచ్చు. ఎస్ఎన్ = ఈ విధంగా టర్మ్స్ అనేవి రాసుకోవచ్చు. మనం ఆల్టర్నేటింగ్ సిరీస్ కాబట్టి 9 - 8 + 7 - 6 + 5 ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఇందులో మనకి 9ని u1 అని అనుకున్నాం అనుకో, 9 కాకుండా ఈ రిమైనింగ్ మొత్తం టర్మ్ నుంచి నేను మైనస్ని కామన్ చేస్తున్నాను. మైనస్ని కామన్ చేస్తే ఏమవుతుంది, మనకి 8 - 7 + 6 - 5 ఈ విధంగా టర్మ్స్ అనేవి ఉంటాయి కదా. దాని వాల్యూస్ ఏమి కాదు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒక డిక్రీజింగ్ సీక్వెన్స్ని తీసుకొని చెప్తున్నాను. సో ఇక్కడ మొత్తం ఈ టర్మ్ అంతటి నుంచి నేను మైనస్ని కామన్ తీస్తే ఇక్కడ -8 ఏమవుతుంది, +8 అవుతుంది, +7 -7 అవుతుంది. సో ఇక్కడ 8 - 7 చేశానంటే నాకు ఒక పాజిటివ్ వాల్యూ వస్తుంది. అలాగే 6 - 5 చేస్తే ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది. అలా వచ్చిన పాజిటివ్ వాల్యూస్ని అన్నిటినీ నేను ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు ఒక పాజిటివ్ వాల్యూ అనేది వస్తుంది. దాన్ని నేను ఏ అనుకుంటున్నాను.
సో అదేవిధంగా ఇక్కడ నేను u1 మైనస్ ఈ మొత్తం u1 కాకుండా రిమైనింగ్ మొత్తం టర్మ్ నుంచి నేను మైనస్ని కామన్ చేస్తున్నాను. మైనస్ని కామన్ చేస్తే ఇక్కడ -u2 ఏమవుతుంది, +u2 అవుతుంది. అలాగే u3 -u3 అవుతుంది. అంటే మనకి u2 టర్మ్ అనేది పెద్దది కాబట్టి u2 - u3 చేసినప్పుడు ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది కదా. ఇలా వచ్చిన పాజిటివ్ వాల్యూస్ని అన్నిటిని ప్లస్ చేస్తే నాకు ఒక పాజిటివ్ వాల్యూ వస్తుంది. దాన్ని నేను a అనుకుంటున్నాను. S2n = u1 - a. అయితే ఇది మనకి ఈ విధంగా ఉంది కదా. 10 = 11 - 1. ఇక్కడ 10 అనేది 11 - 1 అన్న 10 అన్న మనకి ఒకటే. అదేవిధంగా S2n = u1 - a. ఇక్కడ నేను -1ని ఇగ్నోర్ చేసి రాసుకున్నాను అనుకోండి, 10 < 11 అని చెప్పొచ్చు కదా. ఈ విధంగా 10 < 11 అని చెప్పొచ్చు. సో S2n < u1 అవుతుంది. ఇక్కడ S2n అనేది u1 కంటే చిన్నది అంటే మనకి u1 అనేది బౌండెడ్ అబోవ్ అవుతుంది కదా. S2n ఈజ్ బౌండెడ్ అబోవ్, హెన్స్ ద సబ్సీక్వెన్స్ S2n ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ బౌండెడ్ అబోవ్. ఇందాక మనం ఇంక్రీజింగ్ అని చూపించాం, ఇప్పుడు మనం బౌండెడ్ అబోవ్ అంటున్నాం. సో S2n ఈజ్ కన్వర్జెంట్. లిమిట్ n →∞ S2n కన్వర్జెన్స్ టు L అంటున్నాం. ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ కైనా కంపల్సరీగా ఒక లిమిట్ పాయింట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఆ లిమిట్ని L అని చెప్పి తీసుకుంటున్నాం. కన్సిడర్ మనం అనదర్ సబ్సీక్వెన్స్ S2n - 1ని కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ S2n - 1ని కన్సిడర్ చేస్తే మనకి ఇక్కడ S2n - 1లో ఏం వాల్యూస్ ఉంటాయి, u1 నుంచి అండ్ సో ఆన్ u2n - 1 వరకు వాల్యూస్ ఉంటాయి కదా. మనకి S2n అనే సబ్సీక్వెన్స్లో మనకి u1 నుంచి -u2n వరకు వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ u1 నుంచి u2n - 1 వాల్యూస్ ప్లేస్లో మనం S2n - 1ని రీప్లేస్ చేసి రాసుకోవచ్చు కదా. ఈ విధంగా నేను u1 నుంచి u2n - 1 ఈ సీక్వెన్స్ ప్లేస్లో మన ఈ S2n - 1 అనే సబ్ సీక్వెన్స్ని రీప్లేస్ చేసి రాసుకుంటున్నాను. S2n = S2n - 1 - u2n. సో ఈ 2n ఇటు సైడ్ పంపించినట్లయితే S2n - 1 = S2n + u2n అవుతుంది. సో మనం బోత్ సైడ్స్ లిమిట్ n →∞ చెక్ చేసినట్లయితే లిమిట్ n →∞ S2n - 1 = లిమిట్ n →∞ S2n + u2n అవుతుంది. ఇక్కడ మనం ఈ 2 టర్మ్స్కి లిమిట్ని స్ప్లిట్ చేసి రాసుకుంటే ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఇక్కడ లిమిట్ n →∞ S2nని దేనికి కన్వర్జెంట్ అనుకున్నాం, మనం Lకి కన్వర్జెంట్ అని తీసుకున్నాం. సో దీని ప్లేస్లో మనం L వాల్యూని అయితే తీసుకున్నాం. లిమిట్ n →∞ u2n వాల్యూ మనకి డెఫినేషన్లో కండిషన్ నెంబర్ B ప్రకారంగా మనకి 0 అవుతుంది. సో ఇక్కడ 0 తీసుకున్నాం. L + 0 ఏమవుతుంది, మనకి L అవుతుంది. సో లిమిట్ n →∞ S2n - 1 = L. మనకి ఈ Sn అనే సీక్వెన్స్ నుంచి 2 సబ్ సీక్వెన్సెస్ తీసుకున్నాం. ఫస్ట్ S2n అనే సబ్ సీక్వెన్స్ తీసుకున్నాం, అది కన్వర్జెన్స్ టు L అని ప్రూవ్ చేసాం. అలాగే కన్సిడర్ అనదర్ సబ్ సీక్వెన్స్ని కన్సిడర్ చేసాం, S2n - 1ని కన్సిడర్ చేసాం, అది కూడా కన్వర్జెన్స్ టు L అని చెప్పి తీసుకున్నాం. ద సీక్వెన్స్ S2n ఈజ్ కన్వర్జెంట్. మనకి ఏదైనా ఒక సీక్వెన్స్ నుంచి 2 సబ్ సీక్వెన్స్ తీసుకుని ఆ 2 ఒకే లిమిట్కి కన్వర్జెంట్ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా సీక్వెన్స్ కూడా సేమ్ లిమిట్కి కన్వర్జెంట్ అవుతుంది. ఇక్కడ Sn అనే సీక్వెన్స్ కన్వర్జెన్స్ టు L అయిందంటే హెన్స్ ద సిరీస్ సమ్మేషన్ n = 1 to ∞ -1 n - 1 un ఈజ్ ఆల్సో కన్వర్జెంట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు సపోర్ట్ చేస్తే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.